ఆయిల్ మనం రికమెండ్ చేస్తాము. ఇప్పుడు యుద్ధం కారణంగా ఇక్కడ విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మెకానిజ్డ్ బోట్స్ అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే నెల 15వ తారీఖు నుంచి బ్యాన్ పీరియడ్ ఉంది. కానీ ఒక నెల 15 రోజుల ముందు నుంచే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అనే కారణం అని చెప్పేసి అనుకుంటే గవర్నమెంట్ 2009లో ఇచ్చినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో 38 రూపాయలు లీటర్ డీజిల్ ఉంటే అప్పుడు 6 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2019లో 75 రూపాయలు డీజిల్ యొక్క కాస్ట్ ఉంటే 9 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా 9 రూపాయల సబ్సిడీ రన్ అవుతుంది. కానీ మేము ఎప్పటి నుంచి డిమాండ్ కూడా గవర్నమెంట్ని అయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇస్తున్నటువంటి ఇప్పుడు ఆయిల్ రేటు 98 రూపాయలు ఉంది. ఇండస్ట్రీలో ఆయిల్ అయితే మాత్రం 122 రూపాయల దగ్గర ఉంది. అంటే 122 రూపాయలు లీటర్ డీజిల్ ఆయిల్ కొనుక్కొని వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం కూడా లేదు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డీజిల్ ధర పెరగడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లనిదే పూట గడవదన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ప్రతి మరపడవ మీద 35 కుటుంబాలు బతుకీడుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాలర్లకు ఏటా 350 కోట్ల సబ్సిడీ విడుదల చేయాల్సి ఉండగా 10-12 కోట్లు కూడా రావడం లేదని జాలర్ల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. దానితో కుటుంబ పోషణ భారమవుతోందని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చల్లని చూపు తమపై పడాలని కోరుకుంటున్నారు.